అబ్బబ్బా మోసపోయే వాళ్ళు ఉంటే ఎంతవరకైనా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారని నిరూపించినారు. ఇంకొకటి అయితే ఎదురైంది మాకు. మేము మొన్న హైదరాబాద్కి ముక్కు తీర్చడానికి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళామా. అక్కడ ముక్కు దర్శనం అయిపోయినాక బయట నిలబడుకొని ఉన్నాం అనమాట. అక్కడ ఒకరు వచ్చేసి మాది న్యూగా కన్స్ట్రక్షన్ కంపెనీ లాంచ్ చేస్తున్నాము, మీకు గిఫ్ట్ వచ్చి తగలచ్చు, మీ నేము ఫోన్ నెంబర్ చెప్పండి అని ఎంటర్ చేసుకున్నారు పేపర్లో. అయితే సరే అని ఇచ్చాను అనమాట. ఇంటికి వచ్చిన 2-3 డేస్ కాల్ వచ్చింది, ధర్ని గారైనా మీకు సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది, మీకు ఇక్కడికి ఎవరైనా ఉంటే చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి పంపిస్తామని అయితే అన్నారు. ఫస్ట్ మాకు అక్కడ కాదండి ప్లేస్ కడప మాది, మేము అక్కడ ముక్కునే వచ్చినాము, కడపకి పంపించండి అని చెప్పాను. అటైతే పంపిము, ఫస్ట్ హైదరాబాద్లోనే ఎవరైనా ఉంటే చెప్పండి వాళ్ళ ఇంటికి పంపిస్తామన్నారు. లేదు అట్లా ఎవరు లేరు, ఏమొచ్చింది అని అడిగాను. ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మీకు డిన్నర్ సెట్ వచ్చింది, సెకండ్ గిఫ్ట్ వచ్చేసి 25,000 గిఫ్ట్ ఓచర్ అయితే వచ్చింది అనమాట. మీకు టూరిజం ఓచరు, కపుల్ది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఫ్రీగా, మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ ఓచర్ వచ్చేసి మీకు థర్డ్ గిఫ్ట్ వచ్చేసి టీ కప్స్ సెట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చి ఉత్త చేతులతో వచ్చి గిఫ్ట్లు అయితే పట్టుకొని వెళ్ళండి అని అయితే అన్నాడు. సరే ఎక్కడో చెప్పండి, లొకేషన్ షేర్ చేయండి అంటే లొకేషన్ కూడా వాట్సాప్లో షేర్ చేసినాడు అనమాట పలానా పేరుతో. సరే అప్పటికప్పుడుకి నేను ఓని ఎక్స్ప్రెషన్ పెట్టుకునేసి పోయిదాము మళ్ళీ అయితే అనుకున్నాను. లేదా వెంకీని ఒకనైనా పంపిద్దాం అనుకున్నాను. ఇంకా మంత్ ఎండ్ కదా, అమౌంట్ కోసం మా ఫ్రెండ్స్కి అయితే కాల్ చేశాను అనమాట. మా ఫ్రెండ్స్ ఎనీ టైం ఎప్పుడు అమౌంట్ కావాలన్నా హెల్ప్ చేస్తారు. మా నవ్యకు ఫోన్ చేసింటే అటు మోసపోవద్దు, ఒకసారి తిరుపతి టెంపుల్లో కూడా మాకు అలాగే జరిగింది, తీరా మా దగ్గర అమౌంట్ కట్టించుకొని ఇది ఇన్సూరెన్స్ అది ఇది అని చెప్పి మోసపోయాము అలా అయితే చెప్పింది అనమాట. సరేలే ఇంకా వద్దులే అని అయితే అనుకున్నాను. ఇంటికి వచ్చి అడ్రస్సే కదా అడిగినాడు, ఏదో ఒక అడ్రస్ చెప్దాం మనకు తెలిసిన వాళ్ళదని. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అడ్రస్ అయితే చెప్పినాడు. సరే నెక్స్ట్ డే నేను ఫోన్ చేశాను, ఈ అడ్రస్కే పంపించండి అనేసి. అడ్రస్ అంతా కుదరదు మేడం, కపుల్ గిఫ్ట్ ఇక్కడికి వచ్చే తీసుకోవాలన్నారు. అటైతే నాకేం అవసరం లేదు, అడ్రస్ చెప్తాను పంపించండి, అక్కడికి రావాలంటే మాకేం అవసరం లేదు, క్యాన్సిల్ చేసేయండి అని అయితే చెప్పాను. నిజానికి అక్కడ చార్మినార్లో ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది, అక్కడ వైజుని రెడీ చేశానా, వైజు అట ఎంట్రీ ఇస్తా ఉంటే పక్కన ఎంత మంది తెలుసా. ఒక పాప అయితే తొందరగా చూడు ఆ పాప వెళ్ళిపోతుంది, ఆ పాప చూడు ఎంత బాగా రెడీ అయిందా అని ఒక పాప. ఇంకొక కొందరు అయితే ఇంగ్లీష్ వాళ్ళు అయితే స్టక్ అయిపోయి మరీ చూస్తున్నారు, ఎంత బాగా రెడీ అయింది ఈ పిల్ల, ఎంత బాగా వీడియోలు తీసుకొని ఎంత బాగా డాన్స్ వేస్తుంది అనేసి. ఇక్కడ చూడండి ఈ పిల్లలు కూడా ఎలా మాట్లాడుతున్నారు. ఎందుకునా చార్మినార్కి వచ్చాం కదా, పాప ఫోటో తీసుకుందామని అట్లా. బాగుందా బాగుందా బాగానే ఉందా బాగానే ఉందా బాగుందా. ఇదైతే ఇంట్లో చేసిన గోబీ ఏ మాత్రం తక్కువగా లేదు, బయట చేసిన స్ట్రీట్ ఫుడ్తో సూపర్గా ఉంది అంతే.